మనసులో ఒక కోరిక కోరుకుని వీడియో చూస్తే చాలు. వీడియో చూడడం పూర్తయ్యేలోగా మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి. ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు. మనసులో ఒక కోరిక కోరుకుని ఈ వీడియో చూస్తే చాలు. ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోగా మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాము. మనసులో ఒక కోరిక కోరుకుని ఈ వీడియో చూడడం మొదలు పెట్టండి. ఈ వీడియో చూడడం పూర్తయ్యలేవు, మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి. వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చే ఒక పరిహారం ఇది. ఒక మంచి స్విచ్ వర్డ్ గురించి చెప్పబోతున్నాం. డోంట్ మిస్. ఎటు పరిస్థితుల్లోనైనా వదులుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. అలాగే ఈ వీడియో చూసి ముందు జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. రకరకాల సమస్యలు, వాటికోసం రకరకాల పరిహారాలు మేము చేయలేము. అంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఎప్పటికో వచ్చేటటువంటి రిజల్ట్ కోసం మేము ఎదురు చూడలేము. అంత ఓపిక, సమయం మాకు లేవు. చాలా అర్జెంటుగా మా కోరిక ఏదైతే ఉందో అది ఇప్పటికి ఇప్పుడే తీరిపోవాలి. ఇప్పటికిప్పుడే ఇన్స్ట్యూట్ రిజల్ట్ అన్నది రావాలి. ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితులకు, సమస్యలకు ఏదో ఒక మ్యాజిక్ అన్నది జరిగి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది రావాలి అనుకునేవారు. లేదా మా కోరిక అవ్వచ్చు, లేదా ఏదైనా చేసిన వర్క్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు. ఎలాంటి కోరికల అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా ఇన్స్టంట్గా నెరవేరుకోవాలి. క్షణాల్లో, నిమిషాల్లో పని అయిపోవాలి అనుకునేవారు ఇక్కడ మేము చెప్పేటటువంటి ఒక స్విచ్ బోర్డ్ ఏదైతే ఉందో అది చెప్పుకుంటే చాలు. నిమిషాల్లో మీరు కోరుకున్న కోరికను నిజం చేసి చూపిస్తుంది. నేను కోరింది కోరినట్లుగా నిమిషాల్లో జరిగిపోతుంది. అంతేకాదు చాలామందికి మా కోరికలు జరగడం లేదు, మాకు పనులు ఏవి జరగడం లేదు, ఎక్కడివి అక్కడ ఆగిపోతున్నాయి, విపరీతంగా బ్లాకేజెసున్నాయి అనుకునే వారికి ఈ బ్లాకేజెస్ అన్నీ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా ఆ బ్లాకేజెస్ని అన్బ్లాక్ చేసుకోవాలి అనడానికి కూడా ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ ఇప్పుడు చెప్పబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు వదులుకోకండి. రెండు కూడా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ జీవితం మలుపు తిరగబోతుంది. మరి ఇంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఎలా చెప్పుకోవాలి, ఎప్పుడు చెప్పుకోవాలి, వాటి రూల్స్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో ఎవరికి అవసరం ఉంది అని మీకు మనసుకు ఈ క్షణంలో అనిపిస్తుందో వారికి షేర్ చేయండి. వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతిదీ కూడా మనకు ఇన్స్టెంట్ కావాలి. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ సాంబార్, వడ, ఇలా ప్రతి ఒక్కటి చిటికేసి అంతలో ఇన్స్టెంట్గా అన్నీ కూడా ఒక క్షణంలో రెడీ అయిపోవాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా అందరి మైండ్ సెట్ ఇలానే తయారైంది. అంతేకాదు మనం చేసే పనుల్లో కూడా రిజల్ట్ కూడా అలానే చిటికేసి అంతలో ఇన్స్టెంట్ గా వచ్చేయాలని కోరుకుంటూ ఉంటాం. అలా ఇన్స్టెంట్ రిజల్ట్స్ని తెచ్చి పెట్టేటువంటి ఒక పవర్ఫుల్, ఒక మ్యాజికల్ వర్డ్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి అన్నిటికీ ఎన్నో స్విచ్ వర్డ్స్, ఏంజెల్ నెంబర్ చెప్పుకున్నాం. అయినా కూడా మాకు పెద్దగా రిజల్ట్ అయితే రాలేదని చాలామంది బాధపడుతుంటారు. అలాంటప్పుడు ఈ స్విచ్ వర్డ్స్ చెప్పుకుంటే జరగనే జరగదు, తీరనే తీరదు అన్న కోరిక కూడా తీరిపోతుంది. అలాగే మీకున్న కష్టం కూడా తీరిపోతుంది. అది కూడా కొన్ని నిమిషాలు మొదలుకొని 100% జరిగితే చాలా సింపుల్గా, నోరు తిరగని వాళ్లు కూడా చెప్పుకునేటువంటి ఒక స్విచ్ వర్డ్. ఇక వర్డ్ అయితే చిన్నదే గాని ఇంత చిన్న దానికి అంత పెద్ద కోరికలు తీరుతాయా? మాకు ఎన్నాళ్ల నుంచి తీరడం లేదు, ఇది చెప్పగానే తీరిపోతాయా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంజెల్ నెంబర్ స్విచ్ వర్డ్ అంటే చాలామంది నమ్మరు. ఈ ఏంజిల్ అనే వాళ్లు దేవదూతలు, మెసెంజర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనుషులని, ఏంజెల్స్ ని భగవంతుడే సృష్టించాడు. అలాగే మనుషులకు, దేవునికి మధ్యలో ఏంజెల్స్ ఉంటారు, అంటే దేవదూతలు ఉంటారు. మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరుదామా, దాన్ని తీసుకెళ్లి ఎప్పుడు ఆ భగవంతుని చేరుద్దామా
అని ఏంజెల్స్ అనేవారు మన చుట్టూ ప్రతిక్షణం తిరుగుతూనే ఉంటారు. మరి మనం గనక నమ్మి, నమ్మకంతో ఏదైనా ఒక కోరిక బలంగా కోరుకుంటే, మన సంకల్పం బలం గట్టిగా ఉంటే, ఖచ్చితంగా అది వెంటనే తీసుకువెళ్ళి దేవుడికి అందిస్తుంది. ఈ దేవదూత ఒక మెసెంజర్ గా పనిచేస్తుంది అన్నమాట. అందుకే అంటుంటాము, మనం ఎప్పుడూ కూడా ప్రేమతో పిలవాలి, నమ్మకంతో పిలవాలి. ఏంజెల్స్ అప్పుడే మనకు త్వరగా కనెక్ట్ అవుతారు. మన కోరిక ఏంటి అన్నది త్వరగా వాళ్లకు రీచ్ అవుతుంది. ఇక వాళ్ళు వెంటనే క్షణాల్లో దాన్ని తీసుకువెళ్లి భగవంతుడు దగ్గరికి చేరుస్తారు. ఇంకా భగవంతుడు ఏ సందేశాన్ని అందించినా మనకు అందిస్తారు. ఈ మధ్యలో భగవంతుడికి మనుషులకి మధ్యలో ఉన్నవాళ్లే ఏంజెల్స్. ఇక వారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏంజెల్స్ మన కంటికి కనిపించారు అంటే వారికి ఒక రూపం అంటూ ఉండదు, ఒక ఆకారం అంటూ ఉండదు. కేవలం మనం అందించే మెసేజ్ ని తీసుకెళ్లి భగవంతుడికి అందించడం మాత్రమే ఏంజెల్స్ కి తెలుసు. అలాంటి ఏంజెల్స్ కి సంబంధించినటువంటి కొన్ని ఏంజెల్ నెంబర్స్, కొన్ని స్విచ్ వర్డ్ చెప్పుకోవాలి. మన కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా ఏంజెల్స్ ని ప్రేమతో పిలవాలి, నమ్మకంతో. కనుక మన కోరికను మనం చెప్పుకున్నమంటే వెంటనే ఈ ఏంజెల్స్ మనకు కనెక్ట్ అయిపోతారు. అలా మనకు కావాల్సినవి, మనకు తీరాల్సిన కోరికలను మెసేజ్ రూపంలో దేవుడుకు అందిస్తాయి. దేవుడు అందించిన మెసేజ్ ని ఈ ఏంజెల్స్ మనకు ఇస్తారు. ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొన్ని ఏళ్లుగా తీరనటువంటి కోరికలు కొన్ని నిమిషాల్లోనే తీరిపోతాయి. ఇది సాధ్యమా అని అనుకుంటూ ఉంటారు. మీరు కోరుకునేది ఖచ్చితంగా తీరుతాయి. మనం ఎంత గొప్పగా కోరుకుంటాం, మన సంకల్పం ఎంత గొప్పగా ఉంది అనే దానిమీదాధారపడి ఉంటుంది. మీరు కనుక నమ్మి, నమ్మకంతో చేస్తే నిమిషాల్లో మీ కోరిక తీరిపోతుంది. ఇది ఎందుకు అవ్వదు, జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను, నేను చేయబోతున్నాను, ఎలా జరగదు నేను కూడా చూస్తానని పట్టుపట్టి ఒక గొప్ప నమ్మకంతో చేయండి. అన్ని క్షణాలు తీరి మీ ముందుకు రావాలి అంతే, క్షణాల్లో జరిగిపోవాలి అంతే. ఏదైనా సరే కొన్ని నిమిషాల్లోనే అది జరిగింది మీ ముందు ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గట్టిగా నమ్మి, మీ సంకల్ప బలం గట్టిగా ఉండాలి. మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయొచ్చు, రిలేషన్ స్ట్రాంగ్ కావడానికి చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం తీరడానికి చేసుకోవచ్చు, అప్పుల బాధలు తీరడానికి చేసుకోవచ్చు, ఆపర్చునిటీస్ పెరగడానికి చేసుకోవచ్చు, జాబ్ కోసం, పెళ్లి కోసం, పిల్లలకి చదువు కోసం చేసుకోవచ్చు, అలాగే మ్యారేజ్ మ్యాచెస్ కోసం చేసుకోవచ్చు, హెల్త్ కోసం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మాకు 1,00,000 రూపాయలు కావాలి, లేదా 2 లక్షల రూపాయలు కావాలి అని మీరు ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా 10 నిమిషాల్లో మొదలవుతుంది. రిజల్ట్ రావడం అన్నది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు క్షణాల్లో, నిమిషాల్లో చిటికేసే అంతలో ఇన్స్టెంట్ రిజల్ట్ తెచ్చి పెట్టేటటువంటి స్విచ్ వర్డ్ చెప్పే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. మీలో ఏవైనా బ్లాకేజెస్ ఉన్నాయో మీకు తెలియదు, మీ పనులను ఎందుకు ఆగిపోతున్నాయో తెలియడం లేదు, మీరు కోరిన కోరికలని ఎందుకు తీయడం లేదు మీకు తెలియదు. అంటే మనలో బ్లాకేజెసున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాం, అది మధ్యలోనే ఆగిపోవడం. మనం అనుకుంటామింకేంటి పని పూర్తవుతుంది, అంతా అయిపోవచ్చింది అని, హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకొనే అంతలోపే ఆ పని ఆగిపోతుంది. ఇక ఏదో ఒక అడ్డంకు రావడం, ఆటంకం అన్నది ఏర్పడడం జరుగుతుంది. ఇలా మీ బిజినెస్లో కావచ్చు, ఏదైనా వ్యాపారంలో కావచ్చు, లేదా ఒక జాబ్ పరంగా కావచ్చు, ఎగ్జామ్ పరంగా కావచ్చు, పిల్లలకి పెళ్లి సంబంధం విషయంలో కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఒక కారు కొనడం కావచ్చు. ఇలా ఏదైనా కానీ మనం అనుకున్నది ఇంకా అవ్వబోతుంది అని మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు అది ఆగిపోవడం, చేతికి అందినట్లే అది జారిపోవడం, ఇవ్వాల్సిన డబ్బులు మనకు సకాలంలో ఎవరు ఇవ్వకపోవడం, మనం కోరుకున్నా, ఆశించిన డబ్బు మన చేతికి అందుతుంది అనుకునే లోపే అవన్నీ ఆగిపోతే ఇలాంటివి మీకు జరుగుతున్నప్పుడు వీటిని బ్లాక్ ఏజెస్ అంటారు. వీటిని రిమూవ్ చేసి మీరు ఏం చేయాలి అంటే గనక ఈ స్విచ్ వర్డ్ అన్నది చెప్పుకోండి. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే రిలీజ్ ఆల్. అంటే మీలో ఉన్న బ్లాక్ ఏజెస్ మొత్తం రిలీజ్ చేసేయాలి. ఇలా ఈ పదాన్ని మీరు 48 సార్లు చెప్పుకోండి. రిలీజ్ ఆల్, రిలీజ్ ఆల్, రిలీజ్ ఆల్.
అని ఇలా మీరు చెప్పుకుంటే మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మీ బ్లాకేజెస్ అన్బ్లాక్ అవుతాయి. తద్వారా అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఇక ఆ తర్వాత మీరు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ వర్డన్నది చెప్పుకోవాలి. అదేమిటంటే మీ మనసులో ఒక కోరిక కోరుకోండి. ఆ కోరిక సంకల్పం బలంగా చెప్పుకోండి. నాకు ఈ కోరిక ఉంది, నాకు ఇప్పుడు ఇంత డబ్బు కావాలి, నాకు ఫలానా వ్యక్తి నుంచి కాల్ రావాలి, నేను ఒక డీల్ మొదలు పెట్టాను, వారి నుంచి నాకు పాజిటివ్గా రిజల్ట్ రావాలి. ఇలా మీ కోరిక సంకల్పంగట్టిగా మనసులో చెప్పుకోండి. అలాగే గట్టిగా ఆ ఒక్క కోరిక మీదే ఫిక్స్ అవ్వండి. తర్వాత ఈ స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకోండి. అదేమిటంటే ఎమరాల్డ్. ఎమరాల్డ్ దానిని మీరు నోట్ చేసుకోండి. ఈ స్విచ్ వర్డ్ని 48 సార్లు మీరు చెప్పుకోండి, మననం చేసుకోండి. మీరు ఇలా గనక చేశారు అంటే మీకు నిమిషాల్లో రిజల్ట్ రావడం అనేది మొదలవుతుంది. అంటే మీరు ఇక్కడ మీ కోరికను, సంకల్పాన్ని అంత గట్టిగా చెప్పుకున్నారు. మీ నమ్మకం ఎంత గట్టిగా ఉందో, ఎంత నమ్మి చేశారో, మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఇది చేశారో అన్న దానిమీద మీ రిజల్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోండి. మీరు ఎలా పడితే అలా చేసి మాకు రిజల్ట్ రాలేదని కామెంట్స్ పెట్టకండి. మీరు 100% చక్కగా మేము చెప్పినట్లు చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది. కొన్ని నిమిషాలు మొదలుకొని మీకు 24 గంటలు లేదో 48 గంటల్లో పక్క రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా మీరు ఇలా చెప్పుకోగానే కొన్ని నిమిషాల్లో ఇప్పుడు 5,000, 10,000, ₹1,00,000 ఇలా కావాలంటే వెంటనే ఏదో ఒక దాని ద్వారా అందుతుంది. లేదా అది అందుతుందని మీకు కాల్ అయినా వస్తుంది, మెసేజ్ అయినా వస్తుంది, ఎవరి రూపంలో అయినా ఒక వార్త వస్తుంది. ఇక నిమిషాల్లో మీకు పని జరిగిందంటే మీరు చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీకు 24 గంటల్లో లేదా 48 గంటల్లో నైనా మీకు రిజల్ట్ రాలేదు అన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలా కూడా మీరు చెప్పుకున్నారు అంటే ఖచ్చితంగా మీరు కోరింది మీకు అందుతుంది. అలాగే జరిగి తీరుతుంది కూడా. ఇక మీరు ఈ బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి స్విచ్ వర్డ్ ఒక్కసారి చెప్తే చాలు. మీరు స్టార్ట్ చేయబోయే ముందు మీలో ఉన్న బ్లాకేజెస్ అన్ని రిలీజ్ చేసేసి ఇక ఆ తర్వాత ఈ ఎమరాల్డ్ అని స్విచ్ వర్డ్ని 48 సార్లు 3 పూటలు కూడా చేసుకోండి. అంటే పొద్దున్నే, మధ్యాహ్నం, రాత్రి ఇలా చేసుకుంటే మీకు మిరాకిల్స్ జరగకపోతే అప్పుడు అడగండి. అలాగే దీనికి నో రూల్స్. ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు. అంటే మేము నాన్ వెజ్ తిన్నాము, పీరియడ్లో ఉన్నాము, ఇలా అది ఇది ఏమీ దీనికి ఉండవు. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు ఇలా చేసుకుని మీలో ఎంతమందికి రిజల్ట్ వచ్చిందన్నది మాకు షేర్ చేయండి. ఈ పరిహారం మేము కొంతమందికి చెప్పాము, చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పారు. ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.